అన్న ఎప్పుడు పరిచయం మీకు? జైచాల్ ఏరియాలో. మరి ఇద్దరు పెళ్లి చేసుకుందామని ఎప్పుడు అనుకున్నారు? 2000 సంవత్సరంలో ఈమె వచ్చింది. 2000 సంవత్సరంలో వచ్చినప్పుడు ఈమె మల్లెల దళంలో ఈమె ఉంటుండే, జైచాల్ దళం నేను. మాకు ఏరియా కమిటీ సెక్రటరీ ఏమో గిరిరావు అని చెప్పేసి ఆలియస్ జనార్దన్, ఆయన కూడా ఆదిలాబాద్ ఎన్కౌంటర్లో చనిపోయాడు. ఆ టైంకి మేము ఎప్పుడు 2 దళాలు ఒక ఏరియా కమిటీ అన్నట్టు, ఇది అన్నదమ్ముల లెక్కనే ఉంటుంది. ఎప్పుడు ఈ అక్కడేమన్నా మూమెంట్ చేయాలన్నా, అక్కడ చంపాల చేయాలన్నప్పుడు మేము అటు పోడు కానీ వాళ్ళు ఇటు పోడు కానీ ఇట్లా ఉంటుంది. ఆ టైంలో పరిచయం అయినాం. పరిచయం అయిన తర్వాత ఇక పెళ్లి చేసుకుందామని ఎవరు అనుకున్నారు? ఇక మేము ఇక పరిచయం ఉన్న టైంలో ఏంటంటే ఇక నన్ను గంగన్న అంటే ఎక్కువ మంది నా దగ్గరికి ప్రతి ఒక్కళ్ళు వద్దరు, ఏదైనా చెప్పాలన్నా చేయాలన్నా. జనార్దన్ ఏంటంటే మహిళలు అంటే ఆయన కొద్దిగా వీళ్ళను ఒక చిన్న చూపు చూసే ఆలోచన ఉంటుండే. పద్మక్కకును జనార్దన్కి వడకపోయి ఎప్పుడైనా కానీ. పద్మక్కనేమో అందరికీ కామ్రేడ్ మహిళలు ఒక అణచివేతను వాళ్ళు అసమానతలు ఎదుర్కొని వచ్చారు కాబట్టి వాళ్ళను ప్రియారిటీ ఇవ్వాలని చెప్పేసి పద్మక్క చెప్తుండే. ఆయన ఏంటంటే మీరు అందరూ సమానం అన్నప్పుడు ఈ బరువులు మోసక్కడ కూడా సమానం ఉండని చెప్పేసి వీళ్ళకి ఎక్కువ బరువులు ఎత్తుతుండే. మొగోళ్ళు మోసినంత బరువు ఆడలు మోయలేరు కదా అన్న. అటువంటి దాని మీద ఊక ఆయన మీద కంప్లైంట్ పెడతారు. ఇక మళ్ళీ ఈ ఏరియా కమిటీ, ఇప్పుడు ఏరియా కమిటీలో మేము ముగ్గురం కమిటీ ఉంటుంది కాబట్టి ఏదన్నా మళ్ళీ నాకు గంగన్న నువ్వన్న అది అది సరిదిద్దాలా, ఇట్లా ఉంటే మంచిది కాదు అని చెప్పేసి నాకు పద్మక్క చెప్పేది. అట్లా కాకుండా పద్మక్క వాళ్ళు ఇప్పుడు రాష్ట్ర కమిటీ జిల్లా కమిటీ మీటింగ్లకు అయినప్పుడు కూడా కొన్ని పేపర్లు ఇచ్చిపోతుండే ఆమె పథకం పెట్టి, మేము ఇక్కడ ఉన్నట్టు కల్పించాలంటే మీరు స్టేట్మెంట్ ఇవ్వండి, ఏదైనా సమస్య మీద అప్పుడప్పుడు స్పందించి స్టేట్మెంట్ ఇవ్వండి అని చెప్పేసి అడ్వాన్స్ సంతకాలు పెట్టి పోతుండే పేపర్లు ఇచ్చి. మేమే రాసి ఇస్తుంటే అంటే పద్మకి ఏ ఏరియాలో ఉంది అనేది పోలీసులకు కల్పించేటట్టు అట్లా స్వేచ్ఛ ఉంటుండే, అంత స్వేచ్ఛ ఉంటుండే. అందుకే నేను తక్కువ టైంలో నేను పోయిన 96 సంవత్సరం 2003 వరకల్లా ఏరియా కమిటీ సెక్రటరీ పనిచేసి ఇంకా ఉంటే జిల్లా కమిటీ కూడా తీసుకుందామనే చర్చ ఉండే. అంటే అంత మీరు అనుకున్నారా, అక్క అనుకుందా? ఇక అంటే ఆమె తెలియక ప్రతి ఒక్కరికి నా దగ్గరికి వస్తుండే. వచ్చినప్పుడు ఇక మాట్లాడుతుంటే ఇక అప్పటికి వేరే ఇంకో శ్రీను అని చెప్పేసి వాళ్ళు పెళ్లి చేసుకున్నారు. ఇట్లా కొన్ని ప్రపోజల్స్ వచ్చినాయి. ప్రపోజల్స్ వచ్చినప్పుడు ఇక మేము కూడా అట్లా మరి పెళ్లి చేసుకున్న ఆలోచనకు మేము వచ్చినాం అన్నట్టు. అంటే ఇక మేము ఇద్దరం అనుకున్నాం పార్టీకి చెప్పారా? ఇద్దరు ఇష్టమైనాకనే పార్టీకి చెప్పినాం. పార్టీకి చెప్తే 6 నెలల టైం ఇచ్చిళ్ళు. 6 నెలల తర్వాత పద్మక్క గాడ్స్ ఉన్నాయి కానీ పద్మక్క గన్మెన్ ఉంటున్నాం. పద్మక్క సమక్షంలో పెళ్ళిందా? పెళ్ళైన తర్వాత మళ్ళీ మీరు అందరూ విడిపోయారా? పెళ్ళైన తర్వాత ఈమె ఇక నేను ఆర్గనైజేషన్ రీత్యా నాకు ప్రమోషన్ వచ్చింది. నేను 2 దళాల కమాండర్గా నిజామాబాద్ అయినా కాబట్టి ఈమెను కూడా మళ్ళీ ఇక్కడ ఉంటే ఎట్లా మరి అని చెప్పేసి ఈమెను కామారెడ్డి దళంలో ప్రమోషన్ ఇచ్చి కామారెడ్డి ఎల్జేఎస్ దళంలో ఈమె డిప్యూటీ కమాండర్గా ఈమెను ప్రమోట్ చేసి పంపించారు అన్నట్టు. రామారెడ్డి మండలంలో ఒక ఆయన ఉండేవారమ్మా, మాజీ నక్సలైట్, అప్పుడు అనాలా? ఆయన పేరు చెప్పండి ఒకసారి. ఆయన పేరు కూడా రామారెడ్డి అనుకుంటా. మాచారెడ్డి మండలం కావచ్చు, రామారెడ్డి మండలం కాదు. రామారెడ్డి పెద్ద మేజర్ విలేజ్ అది. అక్కడ పోలీస్ అవుట్ పోస్ట్ అయితే వేల్చింది గుర్తున్నది. ఇంకా చాలా జరిగాయి కదా మీరు, కామారెడ్డి, గంభీరాపేట, సిరిసిల్ల రోడ్లు జరిగింది. ఇక్కడ పాకాల దగ్గర కూడా ఇప్పుడు మనకు ఒకసారి మధ్యమాల ఎన్కౌంటర్ లో కూడా మేము ఉన్నాం. మధ్యమాల ఎన్కౌంటర్ వాస్తవంగా అప్పుడు ప్రసాద్ అన్న ఉన్నాడు, చంద్రరాజమౌళి ఆలియస్ ప్రసాద్ అన్న. తర్వాత చిట్టిరాజు పాపయ్య అని చెప్పేసి రాజమౌళి అక్కడ ధర్మవరంలో చనిపోయారు కదా, అక్కడ చనిపోయింది. ఇక్కడ ఈ ఎన్కౌంటర్లు ఉండే, అప్పుడు మధ్యమాల ఎన్కౌంటర్ లో ఉండే పసులేటి రామరెడ్డి, తర్వాత చంద్ర రాజమౌళి ఉండే, తర్వాత చిట్టిరాజు పాపయ్య అని చెప్పేసి ఏది టేకుమట్ల వరంగల్ జిల్లా సోమన్న పేరుతో పనిచేసాడు. ఆయన కూడా స్టేట్ కమిటీ సభ్యుడు. రాజమౌళి ఇక్కడ తప్పించుకున్నాడు కానీ అక్కడ చనిపోయారు. అక్కడ ఆరోగ్యం బాగాలేక బయటకు పోతే ట్రైన్ లో వెళ్తుంటప్పుడు స్టేషన్ లో చంపారు. అదే ఆ వరకు పద్మక్క కూడా చనిపోయింది. పద్మక్క చనిపోయిన తర్వాత పద్మక్క భర్తనే కదా చంద్రరాజమౌళి, పద్మక్క వాళ్ళ భర్త. ఈ ఎన్కౌంటర్లో కూడా మేము ఉన్నాం, ఏది మధ్యమాల ఎన్కౌంటర్లో. అది మనకు అప్పుడు మాకున్న సమాచారం ఏంటంటే ఇప్పుడు మధ్యమల్ల కింద ఒకటి గజసింగవరం ఉండే. కామారెడ్డిలో పనిచేస్తున్నప్పుడు మీకు చెప్పమ్మా బాగా గుర్తింపు సంఘటన ఒకటి. వాస్తవంగా నాకు రావాలని లేకుండే అన్న, మీ సర్వీస్ లో అక్క కన్నా మీరు ఎక్కువ సర్వీస్ కాబట్టి ఇంకా బాగా గుర్తుండిపోయిన సంఘటన చెప్పండి. మీకు పార్టీలో మీరు చేసిన మంచి కార్యక్రమం చెప్పండి, అదేవిధంగా మీరు చేసిన యాక్షన్ కూడా చెప్పండి. చేసిన యాక్షన్ అంటే నేను ఆర్గనైజేషన్కి ఎక్కువ ఉంటుండే, నన్ను యాక్షన్కి పంపేప్పుడు. అప్పటికి యాక్షన్ టీంలు అనేది వేరే టీములు ఉంటుండే. వాస్తవంగా ఆర్గనైజేషన్ రీతినే ఎక్కువ ఉండేది. ఏంది అంటే పెంటాయి మీద దాడి ఒకటి, తర్వాత పెంటాయి మీద దాడి నేను ఒక్కొని పోయినప్పుడు అది ఫెయిల్ అయింది అంటే మళ్ళీ రిటర్న్ వెళ్ళి వచ్చినాం. నేను వచ్చిన ఒక 5 నిమిషాలలో పోలీసులు వచ్చారు అక్కడ, టౌన్ కాబట్టి. ఇక మధ్యమాల ఎన్కౌంటర్ అయితే అది ఎంబడవాడి తరిమి బగ్గట అందరూ కూడా ఇక, ఎందుకంటే మందిని తక్కున్నాం,
సామాన్లు కూడా సాధారణంగా ఇలాంటి గుట్టలు ఉంటారు కదా, అవును ఈ గుట్టలు ఏటవాళ్ళగా ఉంటాయి, ఇవి అవు బండలు గుట్టలు అన్ని పైన అంటే పరుపులు. అవును ఇలాంటి దగ్గర ఉన్నప్పుడు మీరు ఎక్కడ మీటింగ్ పెట్టుకుంటారు? అంటే పైన ఉంటే కింద పోలీసులు వస్తారని హైట్ లో కూర్చుంటారు, అవును, అవును. కనిపిస్తుంది కాబట్టి. ఇలాంటి దగ్గర నైట్ టైం ఫైరింగ్ అయిందనుకోండి, అవును ఈ గుట్టల నుంచి ఎలా పరిగెడతారు? ఇక్కడ వంట ఎలా చేస్తారు? వంట చేస్తున్నప్పుడు పోలీసులు కనపడుతుంది, అవునవును. అవి ఎలా చేస్తుంటారు ఇటువంటి ప్రాంతంలో? ఇటువంటి ప్రాంతంలో ఇప్పుడు ఇటువంటిది చేసుకొని కొద్దిగా మంచి సాఫ్ చేసుకొని అక్కడ మబ్బుల్ని ముగించుకొని పొద్దుంత మాత్రం ఏం ఇట్లా మళ్ళీ టెంట్ వేసినట్టు మీద ఇట్లా ఏర్పడకుండా చెట్ల కింద ఓలంగలాలు మామూలుగా ఉండి ఒక మనిషి సెంటర్ ఉంటాం. సెంటర్ అంటే హైట్ లో ఉంటారా? సెంటర్ కొద్దిగా ఎత్తు మీద ఏదైనా బండ ఇటువంటి బండ ఉంటే దాని మీద చూసుకుంటా సెంటర్ గమనించుకుంటే ఎప్పుడు ఏమవుతుంది అనేది చూసుకుంటూనే ఉండడం అవుతుంది. కానీ మరి ముఖ్యంగా ఇటువంటి ఇప్పుడు ఈడికెళ్ళి స్టార్ట్ అయ్యేది ఏంటంటే ఈ ఎండాకాలం వస్తుంది కాబట్టి ఇటువంటి అప్పుడు నీళ్ళతోటి తిప్పలా ఉంటుంది, తర్వాత నీడ కూడా దొరకదు. నీడ కావాలంటే సిద్ధర్ కట్టాలి, మళ్ళీ సిద్ధర్ కట్టాలంటే దూరం అక్కడికి వచ్చేటోళ్ళకి కూడా సీట్లు చూస్తే ఆకులు ఉన్నాయి కాబట్టి ఏర్పడుతుంది మళ్ళీ, అట్లా ప్రాబ్లం అయ్యేది. ఎండాకాలం నీటి ప్రాబ్లం, కిందకి వెళ్తే నీరు దొరుకుతుంది, కిందకి వెళ్తే నీటి కోసం వెళ్తే పోలీసులు ఉంటారు. పైన మీరు అన్నట్లుగా చెద్దరు కడితే ఏర్పడుతుంది. మరి అటువంటి అప్పుడు ఎలా ఉంటారు? ఇటువంటి చెట్ల కింద ఉంటారా? చెట్ల కింద ఏంది ఇప్పుడు ఒక్కొక్కరు ఇట్లా రక్షణ బండ ఉంచుకొని తర్వాత ఇట్లా చెట్లకు ఇట్లా వేవలదాళ్ళు కట్టుకొని ఉంటారు. అట్లా విడివిడిగా ఒక దగ్గర ఎండ ఉంటది, ఒక దగ్గర నీడు ఉంటది, ఎండ మారిపోతుంటది కదా సమయం సరిపోతుంది. మరి అప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు ఇట్లా చెట్లకు ఇట్లా కట్టుకొని ఎవలదాళ్ళు విడివిడిగా రక్షణ గిట్ల బండ రక్షణ ఉంచుకొని సెంట్లీ అంత దూరం ఉంటుంది. తర్వాత రక్షణ గిట్ల కట్టుకొని ఎవలదాళ్ళు ఉంటారు విడివిడిగా, అందరూ ఒక్కడ ఉండాలనేది ఉండదు ఎండాకాలం అన్నట్టు. గట్లా వర్షాకాలం అయితేనేమో గిట్ల పత్ర కట్టుకొని వర్షాకాలం ఒక దాంట్లో ఉంటారు. కాకపోతే ఎండాకాలం కాబట్టి విడిగా ఎవలదాళ్ళు గిట్ల కట్టుకొని కొంత దూరం రక్షణ గిట్ల ఏం చేస్తారు? కూర్చొని చదువుకుంటారు. సెంట్రీ ఉంటారు, సెంట్రీ వంట చేస్తారు, వంట దూటి పడ్డప్పుడు వంట చేస్తారు, వంట చేస్తారు. వంట చేస్తున్నప్పుడు పొగ బయటకు వస్తుంది కదా, ఎలా మరి పొగ రాకుండా ఎలా వండుతారు? పొద్దున్నే ముగించుకొని అన్నట్టు రోజుకి ఒక్కరికి వంట డ్యూటీ ఉంటుంది, ప్రతి ఒక్కరు అందరూ అన్న అక్క అన్న తేడు ఉండదు. ఇక ఎవరికి డ్యూటీ పడితే వాళ్ళే చేసుడు. మరి చలికాలం కష్టం అవుతుంది కొద్దిగా. సరేనా, ఇటువంటి ప్రాంతాలు మీరు ఉన్నారనుకోండి, పోలీసులు ఫైరింగ్ స్టార్ట్ అయ్యింది, మీరు అట్నుండి వాళ్ళు చేసుకుని వస్తున్నప్పుడు మరి కిందకి వెళ్ళాలి, ఏదో రకంగా రిట్రీట్ అవ్వాలి కదా, ఇలాగ వెళ్తారు నైట్ టైం? ఇంత గుట్టలు మాకే రావడం కష్టం ఉంది కదా. అది మేము రోజు ఇక ఇట్లా పోవాలన్నది ఉండదు. బండ గాని గుండు గాని పడుకుంటా లేచుకుంటా అన్నట్టు ఫైరింగ్ చేసుకుంటే పోవుడే, వెళ్ళిపోవుడే. ఇక జీవన మరణ సమస్యనే వాస్తవంగా. ఇట్లా రక్షణ దెబ్బలు తగులుతాయి పడకడ, ఇక కాల్పులు జరుపుకుంటా అంటే ఉరుకుతే మాత్రం చనిపోతాము. మనం కూడా కాల్పులు జరుపుకుంటా నిదానంగా పోతేనే వాళ్ళకు కూడా అంటే మాకున్నంత ధైర్యం వాళ్ళకు ఉండదు. ఎందుకంటే మాకేమో కుటుంబాన్ని ఇంటిని సర్వస్వాన్ని వదిలిపెట్టి ఒక వ్యవస్థ కోసం వచ్చిన వాళ్ళం కాబట్టి మనకు కమిట్మెంట్ ఉంటుంది. వాళ్ళకి ఏంటంటే ఇక జీతాల కోసం, ప్రమోషన్ల కోసం, అవార్డుల కోసం, రివార్డుల కోసం వచ్చిన వాళ్ళు కాబట్టి వాళ్ళు పెద్ద సంఖ్యలో ఉన్నారు, మనం మంది ఎక్కున్నామనే ఒక ఆ ధైర్యంతో తప్ప వాళ్ళని అంత డేర్గా వచ్చే పరిస్థితి ఉండదు. కానీ కొన్నిసార్లు తెల్లవారుజామున వస్తుంటారు పైకి, మీకు వాళ్ళకు పక్కా సమాచారం ఉన్నప్పుడు వస్తారు. ఇప్పుడు పద్మక్క అనుకుంటారు, అదే రీతిలో జరిగింది అక్కడ. ఎందుకంటే గాయత్రి కన్స్ట్రక్షన్ అనేది వర్క్ నడుతుంది, అది గాయత్రి కన్స్ట్రక్షన్ ఒకటి ప్రసాద్ కన్స్ట్రక్షన్ వర్క్ నడుతుంది. వాళ్ళ దగ్గర డబ్బులు అడిగారు, డబ్బులు అడిగితే డబ్బులు ఇచ్చారు. డబ్బులు ఇచ్చిన తర్వాత అక్కడనే 3 రోజుల నుంచి అక్కడనే ఉన్నారు. ఏది నేరేళ్ల గుట్ట అటు తర్వాత బీర్పూర్ గుట్ట. ఆ ఉంటున్న సందర్భంగా అంతకుముందు ఆయనను బెదిరించినాము, మేదారి రవి అని చెప్పేసి నేరేళ్ల విలేజ్ ఆయన బెదిరించినాము. ఆ బెదిరించిన అయినా వీళ్ళు ఉన్న దళము ఆయన కట్టెలకు వచ్చిండట. ఆయన ఈ సెంట్రీ కూడా నిద్ర లేక ఈయన కూరుకుంటా ఇట్లా నిద్ర ఉండదు కాబట్టి కూరుకుంటా సెంట్రీ ఉన్నాడు. గమనించి ఆయన వెళ్ళిపోయాడు. అంతకుముందే పద్మక దళం ఇక్కడ ఉంది అని చెప్పేసి ఇమ్రాన్ అని చెప్పేసి ఒక ఆయన ఆంధ్రప్రభన లేకపోతే ఆంధ్రజ్యోతో ఆయన ఇంతకుముందు నిజామాబాద్ జిల్లాలో పద్మక్క జిల్లా కార్యదర్శి ఉన్నప్పుడు ఒకసారి ఇంటర్వ్యూకి పిలిచినాం ఆయన. ఆ ఇమ్రాన్ అనేటైనా ఇప్పుడు హబీబ్ ఖాన్కు వాళ్ళు చుట్ట కాదు తుర్కు వాళ్ళ ఉంటుంది కదా, అట్లా ఈయనకు హబీబ్ ఖాన్ సిఐ ఉన్న టైంలో ఆయనకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిండు, ఇట్లా పద్మక్క దళం ఉన్నది అని చెప్పేసి ఈయనను పిలిచింది అని చెప్పేసి పిలిచి మాట్లాడుకుని పంపించింది అటు ఇమ్రాన్ అనేటైనను. అదొక రిపోర్ట్ ఉంది. ఇక్కడ దళం కూడా ఎక్కడుంది అనేది కూడా ఆ పద్ధతిలో ఈయన ఏది మేదార్ రవి అనేటైనా చూసి చెప్పిండు అని చెప్పేసి అంతా ధైర్యంగా వచ్చి నిద్ర ఉన్న వాళ్ళని కాల్పులు జరిపి కొట్టేసారని సమాచారం. అప్పుడు అక్క వాళ్ళకెళ్ళి తప్పించుకున్న అక్క లక్ష్మక్క, ఆవిడ ఎక్కడున్నారు ఇప్పుడు? అప్పుడు నేను నిజామాబాద్ జిల్లాలో. లక్ష్మక్క ఎక్కడ ఉన్నారు? ఆ ఎన్కౌంటర్లు ఉన్నది అక్క. ఇప్పుడు మనం మాట్లాడా అక్క ఎన్కౌంటర్లు ఉంది, పద్మక్క ఎన్కౌంటర్ ఉన్నది ఆమె. అన్న ఇప్పుడు ఈ గుట్టలు ఉన్నాయి, అవును, రాత్రి పడుకుంటారు. అవును, ఎండాకాలం కాబట్టి పర్వాలేదు జరుపుకుని పడుకుంటారు.
వర్షాకాలం పాములు వస్తాయి, అన్ని తిరుగుతుంటాయి పురుగులు, వాటి నుంచి ఎలా మీరు? వర్షాకాలం ఏంటంటే మేము వర్షం ఇక బాగా వర్షం కొట్టిందంటే టెంట్ వేసుకుంటారు అన్నట్టు. టెంట్ వేసుకుంటే టెంట్లో వండుకుంటారు. ఇదంతా సాపు చేసి టెంట్ ఎత్తారు. టెంట్ ఎత్తి టెంట్లో కానీ పాములు వస్తాయి కదమ్మా. పాములు ఏం రావు. అవి పాములు వచ్చిన సందర్భంగా అంటే మనకు నిజంగా పాములు కుట్టి చనిపోయిన వాళ్ళంటే సంతోష్. ఇప్పుడు ఆ పాట కూడా నాకు నోటికి కొంత వస్తుంది. నిజామాబాద్ జిల్లా సంతోషం. తూర్పు కనుమల మబ్బులు కమ్మే ఏడున్నాడమ్మో సక్కని వీరుడు సంతోషం అని చెప్పేసి ఆవిడ పాడిందా? ఆయన మీద ఆ పాము కుట్టి చనిపోయాడు ఆయన. అచ్చా అచ్చా. జిల్లా కమిటీ సభ్యుడు కావచ్చు ఆయన. నేను మీ ఇద్దరు తర్వాత ఎప్పుడు వచ్చారు బయటికి, ఎందుకు వచ్చారు? 2003 ఏప్రిల్ 25 తారీఖు నాడు మేము వచ్చింది. 2003 ఒక 3 నెలలు ఏప్రిల్ 25 తారీఖు నాడు లొంగిపోయినాం వాస్తవంగా అధికారికంగా. కానీ మేము వెళ్ళింది ఫిబ్రవరి, జనవరి ఎండింగ్ ఫిబ్రవరి మధ్యలో వచ్చినాం. ఫిబ్రవరి మధ్యన వచ్చి పార్టీ చెప్పే ప్రకారంగా, ఎందుకంటే ఒక 3 నెలలు మనం వాళ్ళు మార్చుకోవడానికి వాళ్ళ డెన్నులు కానీ వాళ్ళ ఏమన్నా వస్తువులు కానీ తర్వాత మన పాత పరిచయాలు కానీ అవన్నీ మర్చిపోవడానికి కూడా టైం కావాలి. కాబట్టి అట్లా 3 నెలలు కరీంనగర్లో ఉన్నాం మేము. అక్కడ బొమ్మకల దగ్గర కరీంనగర్లో ఐస్ ఫ్యాక్టరీలో పని చేసుకుంటున్నాం. కూలీలు లెక్క ఉండి ఆడికి వెళ్ళి ఎస్పీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్కు ఇక్కడ బక్కాయి అని వెటర్నరీ డాక్టర్ ఉంటాడు. తర్వాత మా ఊరు సర్పంచ్ ఆర్ భూమన్ అని చెప్పేసి ఆయన కూడా వీళ్ళు క్లాస్మేట్లు అట వాళ్ళకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్కు. వాళ్ళ ద్వారా సమాచారం పంపించి ఇట్లా లొంగిపోతామంటారు అంటే సరే రమ్మని చెప్పేసి మాట తీసుకొని అట్లా ఆ విధంగా మేము ఏప్రిల్ 25 తారీఖు నాడు లొంగిపోయినాం అధికారికంగా. కానీ మేము వచ్చింది మాత్రం జనవరి ఎండింగా లేదా ఫిబ్రవరి మధ్యన అట్లా వచ్చినాం. అంటే ప్రవీణ్ కుమార్ సార్ దగ్గర లొంగిపోయారు మీరు? ప్రవీణ్ కుమార్ సార్ దగ్గర లొంగిపోయినాం. అప్పుడు ప్రభుత్వం ఇవ్వాల్సిన అన్ని ఇచ్చింది పథకాలన్నీ కూడా? ప్రభుత్వం ఇచ్చిన పథకాలు నా మీద 2 లక్షల రివార్డు ఉండే. ఈమె మీద అంటే ఈమె మీద రివార్డు అప్పటికి ఏం ప్రకటించలేరు. అంటే వాస్తవంగా దళ సభ్యుల మీద చాలా మందికి ప్రకటించలేరు. ఊళ్ళో కొద్దిగా గుర్తింపు పొందిన వాళ్ళు, కొద్దిగా యాక్టివ్ ఉన్న వాళ్ళు, ఇటువంటి మీకు నాకు 2 లక్షలు వచ్చింది. కానీ అసలు ఆ 2 లక్షల కోసం నేను ఆలోచించలే. 2 లక్షల కోసం నేను ఎప్పుడు ఆ పోలీస్ కార్యాలయం చుట్టూ ఎప్పుడు కూడా తిరగలే. అది ఎప్పుడో వచ్చి ఉన్నది. ఇక అందరు ప్రతి ఒక్కరు ఇట్లా నీకు నీకు రివార్డ్ వచ్చిందని ఇట్లా అడిగితే అసలు నాకు రాలేదు అని అంటే ఇక లోకల్ పోలీసులు పిలుచుకొని ఒకసారి పోయిరా కదా ఎస్పీ దగ్గర కొమ్మంటే నేనేమని పోవాలా, ఎందుకు నేను పోవాలని నేను ఇట్లా అన్నాను. లేదు కలిసిరా ప్రవీణ్ కుమార్ సార్ మంచోడు, కలిసిరా నీకు రివార్డు వస్తుంది అంటే అత్తే మీరు అది చూద్దామా, నాకు అట్లా రివార్డు తీసుకోవాలా లేకపోతే పైసల కోసం అనే ఉద్దేశం లేకుండే. ఇక సరే మరి అందరూ అంటారు కదా పోదాము, మనకు కూడా ఇబ్బంది ఏముంది అని చెప్పేసి వచ్చినాక కంట్రోల్ పోయింది తినే పరిస్థితి ఉంటుండే. పోయినాం. పోతే ఆయన అప్పుడు ఓఎస్డి మధుసూదన్ రెడ్డి ఉండే. అప్పుడు దీనికే వింగ్ ఉంటుండే కాబట్టి మనం ఎస్పీని కలవడం కోసం కాదు, ఆయన దగ్గరికి పోతే ఆయన ఓఎస్డికి రాసాడు. మధుసూదన్ రెడ్డి దగ్గరికి అయిన తర్వాత ఆయన ఎస్పీ గారిని కలమని మళ్ళీ ఆయన ఎస్పీ గారు కలమన్నాడు. ఇక ఎస్పీ గారి దగ్గరికి పోయిన తర్వాత ఆయన సరే నేను చెక్ చేస్తాను అని చెప్పేసి అందరూ లైన్ పట్టారు. అక్కడ ఏది సమస్యలు ఉన్న వాళ్ళందరూ ఎస్పీ గారిని కలవడం కోసం లైన్ పట్టారు. లైన్ పట్టిన తర్వాత సరే ఒక దరఖాస్తు అయితే ఇద్దామని దరఖాస్తు ఇచ్చిన నేను. దరఖాస్తు ఇచ్చి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఒక కానిస్టేబుల్ పంపించి ఆయన రమ్మనని ఆయన ఇటు గేట్ దాడుతున్నా మళ్ళీ నన్ను పిలుచుకపోయారు. పిలుచుకపోయిన తర్వాత చెక్ ఇచ్చారు. చెక్ ఇచ్చిన తర్వాత చెక్ మనం ఆ డేట్ అవన్నీ మనం ఎందుకు ఇస్తాం, కొండపోయి ఆ బ్యాంకులో వేసినాం. బ్యాంకులో అయితే అది 1 year అయిపోయింది. అప్పటికి చెక్ వచ్చి 1 year అయిపోయింది, అది వాలిడేట్ అయిపోయింది. ఆ చెక్ చెల్లుబాటు కాదు ఇదని మళ్ళీ బ్యాంకు వాళ్ళు తిరిగి పంపించారు. పంపించిన తర్వాత ఇట్లా చెల్లదట అని చెప్పేసి అన్న తర్వాత మళ్ళా ఓఎస్డి ఒక లెటర్ రాసి అది ప్రధాన కార్యాలయం హైదరాబాద్ పోవాలా మీరు అని చెప్పేసి ఒక కానిస్టేబుల్ ఇచ్చి మళ్ళీ నాకు మళ్ళీ కవర్ పంపి నన్ను తీసుకుపోయారు. ప్రధాన కార్యాలయం అక్కడ హైదరాబాద్ పోయినాక మళ్ళీ ఆయన దాన్ని చెక్ మీద మళ్ళీ దాన్ని రెన్యువల్ చేసినట్టు అది ఏందో కానీ మళ్ళీ దాన్ని చెక్ పాస్ అయ్యేటట్టు చేసారు. చేసిన తర్వాత తీసుకొచ్చి చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ అది మనకు జమ అయినాయి అన్నట్టు 2 లక్షల రూపాయలు. 2 లక్షలు 2 లక్షలు. కానీ భూమి అది ఇవ్వలేదా? భూమి దాని మీద జీవో లేదు వాస్తవంగా. అంటే నిజంగా సరెండర్ పాలసీ ఉంది కదా అప్పుడు? సరెండర్ పాలసీ అన్నారు కానీ ఇప్పుడు వ్యక్తిగతంగా పోయి కలిసి కొద్దిగా పైరవి చేసుకొని రాజకీయ పలుకుబడి ఉన్న వాళ్ళకు ఇచ్చి ఉన్నారేమో కానీ నిజంగా దాని మీద అంటే వీళ్ళకు నిజంగానే పిలిచి ఇవ్వాలనే లేకపోతే వాళ్ళే చూపించి ఇవ్వాలని చెప్పేసి ఎప్పుడు కూడా అట్లా. మీకు రాలేదా? 5,000 రూపాయలు ఇచ్చారు.